హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు అయితే మా ఊర్లో ఉన్న మా ఇంటికి అయితే వచ్చాము. మేమైతే మా కులదేవత శ్రీ ఈదమ్మ తల్లికి అయితే సంవత్సరం మేమైతే రాశిబోనం అయితే చేసుకుంటాము. సో ఈ ఇయర్ కూడా మేమైతే ఊరికి వచ్చి అమ్మవారికి అయితే రాశిబోనం అయితే చేసుకున్నాము. రాశిబోనంలో అమ్మవారికి బోనం చేసి అమ్మవారికి బోనం సమర్పించి ఆ తర్వాత మేమైతే పూజలు చేసుకొని ఇక్కడే బావి దగ్గర వంటలు చేసుకొని సాయంత్రం వరకు ఇక్కడే స్పెండ్ చేసి మేమైతే వెళ్తూ ఉంటాము. చూపియాలి. సో కూడా చాలా బాగా రాశిబోనం అయితే చేసుకున్నాము. సో వంటలు అయితే ప్రిపరేషన్ అయితే రెడీ అయ్యింది. స్టార్ట్ చేసాము వంటలు చేయడానికి. సో నేను ఇక్కడైతే వంటకు సంబంధించిన వస్తువులు అయితే కట్ చేసుకొని రెడీ పెడుతూ ఉన్నాను. మా వాళ్ళు అయితే అక్కడ మేకన్ కట్ చేస్తూ ఉన్నారు. సో మా ఆడపడుచు అయితే అక్కడ వంట చేస్తూ ఉంది. వంట మాస్టర్ అయింది ఈరోజు. మా ఫ్యామిలీ అందరం కలిసి మేమైతే ఇలా సరదాగా సంవత్సరానికి ఒకసారైనా ఇలా అమ్మవారికి పూజలు చేసుకొని ఇలా మేమైతే టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మేము ఎలా టైం స్పెండ్ చేస్తాము, ఎలా ఉంటుంది వీడియోలో అయితే మేమైతే పూర్తిగా తీసి వీడియో అయితే చేస్తాను. సో తప్పకుండా వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. నచ్చితే వీడియో లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇదేనండి మా ఈదమ్మ తల్లి గుడి. సో చూసారు కదా, మేమైతే బావి దగ్గరే ఇక్కడ అమ్మవారిని అయితే పెట్టుకున్నాము. సో అమ్మవారికి అయితే బోనం చేసి పలహారాలు అన్నీ పెట్టి ఇలా అయితే చేసామండి. ప్రతి సంవత్సరం మేమైతే ఇలా రాశిబోనం అయితే చేసుకుంటూ ఉంటాము. అమ్మవారిని చూడండి ఎలా అలంకరించాము. ఈదమ్మ తల్లి అమ్మవారండి, మా కులదేవత. ఇక్కడ చూసారు కదా, కట్టెల పొయ్యి మీద వంటలు అయితే రెడీ అవుతున్నాయి. సో రైస్ అయితే పెట్టామండి. ఫస్ట్ బగారా రైస్ అయితే రెడీ చేస్తున్నారు. చూడండి, చుట్టూ పచ్చని పొలాల మధ్యలో మేమైతే ఇలా వంటలు చేసుకొని తినడానికి రెడీ అవుతున్నాము. ఇదంతా మాదేనండి పొలము. ఈ పొలము టైం నేను చూపిస్తూనే ఉంటాను కదా, మా బావి దగ్గర కూరగాయలు అవి ఇవి అనేసి అని. ఇక్కడైతే పొలాలండి, ఇవి మావే బావి దగ్గర పొలాలు. అక్కడ చూస్తున్నారు కదా కొబ్బరి చెట్లు, అదైతే ఉమామాధవిరెడ్డి గారి పొలం అండి. అక్కడ మా పక్కనే ఉంటుంది. ఇక్కడ మా ఊళ్ళు చూడండి, మా కోడలి పిల్ల. మా ఊడికి ఏడికి వచ్చినా ఫోన్ పట్టుకోవడం తప్ప ఏముండదు. టీచు హాయ్ అయ్యా, దీని పేరు ఏం పేరు అత్తమ్మ? కుక్క పేరు. ఇగో ఈ కుక్క బావి దగ్గర కాపలాదారి భైరవ అంట దీని పేరు. ఇంకో ఎండకి ఎంత కష్టపడుతుందో చూడండి ఈమె. ఈ పాప హాయ్ పిల్లక జుట్టు పిల్ల. బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే బగారా రైస్ అయితే రెడీ అయ్యింది. నెక్స్ట్ అయితే మటన్ ఫ్రై అయితే వేస్తాము, బోటి ఫ్రై. బోటి ఫ్రై అవుతుంది ఇక్కడ. బోటి ఫ్రై చుంటలు పట్టిపోయిన రీచు పొద్దున్నుంచి ఏం తినకుండా కోతి లెక్కున్నాడు. అమ్మ మన సరుకులే ఎక్కున్నాయి. గుంజుకుంటుంది చెల్లె, తీసుకో. పప్ప నువ్వు అయ్యో కూర్చోండి.
గురికి బాగుందని ఇట్లా పెట్టరు. నువ్వు చెప్పా యూట్యూబర్ బాగుంది, చాలా బాగుంది. అట్లా చెప్తే ఎట్లా నడుతుంది? నువ్వు కూడా కూర్చొని అట్లా యాక్టింగ్ చేయొచ్చు. ఇక్కడే కూర్చొని ఎట్లా తింటున్నారు చూడండి. బాగుందా వంటలు? సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మా భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈవినింగ్ అయితే అయిపోయింది. మేమైతే ఇంటికైతే బయలుదేరుతున్నాము. సో మా వాళ్ళందరూ తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఉన్నారు. మా హస్బెండ్ అయితే ఇంకా తింటూనే ఉన్నాడు. ఇగో జున్ను తల్లి బాయ్ చెప్పు. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అట్లా అనేది ఇలా బాయ్ దగ్గర ఇలా అయితే మేమైతే స్పెండ్ చేసి ఫైనల్గా అయితే ఇంటికైతే బయలుదేరుతున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. బాయ్.